ఇది మన అందరికీ సుపరిచితమైన కథ. రంగురంగుల దుస్తులలో ఉన్న వ్యక్తి, పూర్తిగా ఎలుకలతో నిండిన ఒక గ్రామం, సుమధురమైన ఒక ఫ్లూట్ శబ్దం. ఇక్కడ నువ్వు భయపడాల్సింది పైడ్ పైపర్ మాయాజాలానికి కాదు, ఒక యథార్థ సంఘటనకి. జర్మనీలోని హ్యామిలిన్ అనే గ్రామం. ఒక మధ్యాహ్న వేళ ఆ గ్రామంలోని 130 మంది పిల్లలు అదృశ్యమైపోయారు. వారు జస్ట్ ఫెయిరీ టైల్లో వచ్చే క్యారెక్టర్స్ మాత్రం కాదు. మీలాగా, నాలాగా పేరెంట్స్ ఎంతో గారాబంగా పెంచుకుంటున్న కొడుకులు, కూతుళ్ళు. అండ్ గెస్ వాట్? 700 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ వారు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు. మీరు గనుక హ్యామిలిన్ ని విజిట్ చేస్తే అక్కడ ఒక స్ట్రీట్ ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ కష్టం, దాని స్పెల్లింగ్ కింద మెన్షన్ చేస్తాను. ఆ స్ట్రీట్ లోకి గనక మీరు వెళ్తే అక్కడ మ్యూజిక్ ప్లే చేయకూడదు, డాన్స్ చేయకూడదు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫార్బిడెన్ బై లా. ఎందుకంటే మిస్ అయిన 130 మంది పిల్లలు ఆ స్ట్రీట్ లోనే చివరిసారిగా చూశారు. శతాబ్దాలుగా ఆ టౌన్ లోని అఫీషియల్ రికార్డ్స్ లో ఒక రాజు జననంతోనో లేక ముగిసిన ఒక యుద్ధంతోనో మొదలవవు. దే స్టార్టెడ్ విత్ దీస్. ఇట్ ఈస్ 100 years since our children left. వాస్తవానికి ఆ రికార్డ్స్ లో ఎక్కడా ఎలుకల ప్రస్తావన లేదు. తరువాత కాలంలో పిల్లలకు చెప్పే ఫెయిరీ టేల్స్ లోని ఒక కథగా ఈ సంఘటనను మార్చారు. కానీ వాస్తవ దుర్ఘటన చాలా భయంకరంగా ఉంటుంది. ఒక అజ్ఞాత వ్యక్తి రంగురంగుల దుస్తులు ధరించాడు, గ్రామంలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న పిల్లల గ్రోమిని ఊదాడు. 4 సంవత్సరాలు దాటిన 130 మంది పిల్లల్ని ఈస్ట్ గేట్ ద్వారా కోపెన్బర్గ్ పర్వతాల్లోకి తీసుకువెళ్ళిపోయాడు. అకార్డింగ్ టు ద లిజెండ్స్, జరిగింది చెప్పడానికి 3 పిల్లలు మాత్రమే ఆ రోజు గ్రామంలో ఉన్నారు. వాళ్ళల్లో ఒక పిల్లవాడు చెవిటివాడు. అతను ఆ మ్యూజిక్ వినలేదు. కానీ ఆ మ్యూజిక్ విన్న పిల్లలు హిప్నటైజ్ చేసినట్టుగా ట్రాన్స్ లోకి వెళ్ళి ఆ వ్యక్తి వెంట వెళ్ళడం చూశాడు. రెండో పిల్లవాడు గుడ్డివాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆ పిల్లవాడు చూడలేదు. బట్ ఆ మ్యూజిక్, ఆ మెలోడీ తనని రమ్మని పిలుస్తుంది అని చెప్పాడు. కానీ కళ్ళు కనపడకపోవడంతో మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళలేకపోయాడు. ఇక 3వ పిల్లాడు, అతను ఒక కుంటివాడు. ఆ శబ్దాలను విన్నాడు, జరిగింది చూశాడు. కానీ మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళలేకపోయాడు. అవిటివాడు కదా, బ్రతికిపోయాడు. అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుంది అన్నదానికి హిస్టోరియన్స్ 3 థియరీస్ చెప్పారు. థియరీ 1, ద డాన్సింగ్ ప్లేగ్. కొంతమంది ఆ 130 మంది పిల్లలు డాన్సింగ్ ప్లేగ్ అనే ఒక వ్యాధి బారిన పడ్డారు అని నమ్ముతారు. ఈ వ్యాధి సోకిన వారు గుంపులుగా చేరి
ఆపకుండా డ్యాన్స్ చేస్తూ ఎగ్జాషన్ వల్ల కానీ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కానీ మరణిస్తారు. ఆ పైపర్ అనే వ్యక్తి ఈ వ్యాధి సోకిన పిల్లల్ని గ్రామం నుండి దూరంగా తీసుకువెళ్ళి మిగతా గ్రామాన్ని కాపాడాడు అని కొందరు నమ్ముతారు. థియరీ 2, ద రిక్రూట్మెంట్. 13వ శతాబ్దంలో లొకేటర్స్ అని పిలువబడే కొంతమంది రంగురంగుల దుస్తులు ధరించి సరైన ఆహారం వస్తువులు లేని ప్రాంతాల్లోని పిల్లల్ని ఆకర్షించి ఈస్టర్న్ యూరోప్ లో వారిని కాలనైజ్ చేయడానికి తీసుకువెళ్ళేవారు. ఈ 130 మంది పిల్లల్ని కూడా ఆ లొకేటర్సే తీసుకువెళ్లారని కొందరు భావిస్తారు. ఇక థియరీ నెంబర్ 3, ద మసకర్. అప్పట్లో ఉన్న నరబలులు ఇచ్చే సీక్రెట్ సొసైటీస్ లో ఏదో ఒక కల్ట్ గ్యాంగ్ ఈ 130 మంది పిల్లల్ని ఆ పర్వతాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ బలుగా అర్పించారు అని కొందరి వాదన. ఏడు 700 సంవత్సరాలు గడిచాయి. ఈ రోజుకి ఆ 130 మంది పిల్లలు ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు. సంతోషంగా గంతులు వేస్తూ అడవులను దాటి పర్వతాల్లోకి వెళ్ళారు, కానీ తిరిగి రాలేదు. నెక్స్ట్ టైం హృదయాన్ని ఆకట్టుకునే మ్యూజిక్ కనుక మీరు వింటుంటే ఆస్క్ యువర్ సెల్ఫ్, మీరు సేఫ్ గా ఉన్నారా?